నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన దత్తపుత్రుడు చిత్రంలో నారాయణరెడ్డి రాసిన పాట ఒకటి ఉంది. అక్కినేని వాణిశ్రీలపై చిత్రీకరించిన మనసైనా ఓ చిన్నదాన ఓ మాటుంది వింటావా, సిగ్గుపడే ఓ చిలకమ్మ కంది చేనుంది పోదామా అంటూ సాగే ఆ పాటలో ఘంటసాలతో పాటు ఓ ఆడగొంతు వినిపిస్తుంటుంది. ఓహో, ఎట్లా ఎట్లా గెట్లా ఎట్లెట్లెట్లెట్లా అని మధ్యలో కొన్ని నవ్వులు, చిన్న చిన్న డైలాగులతో నాటి శ్రోతలను అలరించిన ఆ గొంతు రమోలాది. బాలచంద్ర సినిమాలో ఇది కథ కాదులో అటు ఇటు కాని హృదయంతో ఎందుకురా ఈ తొందర నీకు పాటలో వినిపించే బొమ్మ గొంతు, మరో చరిత్రలో కలసి ఉంటే కలదు సుఖము పాటలో వినిపించే లేడీ వాయిస్ రమోలాదే. తమాషా గొంతుతో పాటలు పాడి డబ్బింగ్ చెప్పిన అరుదైన వ్యక్తి రమోలా. మహాకవి శ్రీశ్రీ మరదలు, హాస్యనటుడు రాజబాబు మరదలు అయిన రమోలాకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం సేకరించి మీకు అందిస్తున్నాం. అరుదైన విషయాలు అందించి ఈ వీడియో చేయడానికి సహకరించిన మిత్రుడు డాక్టర్ కంపెల రవిచంద్రన్కు ధన్యవాదాలు చెబుతూ ఈ వీడియో చూసేద్దాం. విజయనగరంలో ఉపద్రష్ట సూర్యనారాయణ సీతారామ దంపతులకి 1946 సెప్టెంబర్ 24న పుట్టారు రమోలా. ఆమె అసలు పేరు రామం, వాళ్ళ నానమ్మ పేరు అది. సూర్యనారాయణకు మొత్తం 10 మంది పిల్లలు. రామం 9వ వారు. వాళ్ళ అక్క సరోజ మహాకవి శ్రీశ్రీ భార్య. ఇక చెల్లెలు లక్ష్మి అమ్ములు హాస్య నటరాజు రాజబాబు భార్య. విజయనగరంలో 9వ తరగతి వరకు చదువుకున్న రామం ఆ తరువాత మద్రాసు వెళ్ళిపోయారు. వాళ్ళ అక్క సరోజ మద్రాసు సెంట్రల్ కాలేజీలో చేరడంతో ఆమెకు తోడుగా ఉండడం కోసం తను మద్రాసు చేరారు. సరోజ విజయనగరంలో హరికథలు చెప్పేవారు. రామం హార్మోనియం వాయించేవారు. ఆమెకు చిన్నతనం నుంచి సినిమా పాటలు అంటే ఎంతో పిచ్చి. అక్క హరికథలు చెబుతుంటే మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడల్లా మల్లీశ్వరిలో పాటలు పాడేవారు రామం. మద్రాసు వచ్చిన తరువాత అక్కయ్య ప్రోత్సాహంతో బాలానందం వంటి పిల్లల కార్యక్రమంలో పాల్గొనేవారు. మద్రాసు రేడియో కేంద్రం నిర్వహించే పాటల పోటీల్లో నటి జయసుధ తల్లి జోగాబాయి రామం పోటీ పడేవారు. చెయ్యెత్తి జయకొట్టు తెలుగోడ పాటను ఎంతో ఉద్రేకంగా పాడి న్యాయ నిర్ణేతలు పెండ్యాల, ఘంటసాల అభినందనలను అందుకున్నారు రమోలా. రమోలా తెరపై కనిపించిన తొలి చిత్రం అక్కినేని నటించిన అన్నదాత. ఆ సినిమాలో అంజలీదేవి పిల్లల్లో ఒకరిగా నటించారు. అప్పటి నుంచి అంజలీదేవి రామమును ఎంతో ప్రేమగా చూసేవారు. అంజలి పిక్చర్స్ వారి సువర్ణ సుందరి చిత్రంలో జగదీశ్వర పాహి పరమేశ్వర పాటను జిక్కి పాడితే రామం కోరస్ పాడారు. ఇక అప్పటి నుంచి కోరసులు పాడడం ప్రారంభించారు. రామం పేరుని రమోలాగా మార్చింది నాటి హీరోయిన్ వైజయంతిమాల. తన డ్యాన్స్ ట్రూప్లో సభ్యురాలుగా చేర్చుకుని నృత్యనాటికల్లో అవకాశం కల్పించేవారు. అలా 1964 నుంచి ప్రదర్శనలు ఇచ్చేవారు రమోలా. కొన్ని నాటకాల్లో ఆమె కృష్ణుడుగా, వైజయంతిమాల రాధగా నటించేవారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చండాలిక నృత్యనాటికలో రమోలా, ఆమె చెల్లెలు లక్ష్మీ అమ్ములు కూడా పాల్గొనేవారు. సినిమాల్లో రమోలా కోరస్లు పాడే రోజుల నుంచి ఘంటసాల ఆమెను ప్రోత్సహించేవారు. ఆయనతో కలిసి పాడిన మొదటి పాట మనసైనా ఓ చిన్నదాన. ఆ తర్వాత చాలామంది గాయని గాయకులతో కలిసి పాటలు పాడారు రమోలా. తన మరిది రాజబాబుతో కలిసి జీవిత నౌక చిత్రంలో ఒక పాట పాడారు. హిందీలో లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలతో కూడా పాట పాడారు. దత్తపుత్రుడి కంటే ముందు 1965లో తొలిసారిగా జీకే వెంకటేష్ సంగీత దర్శకత్వంలో ప్రముఖ గాయకుడు పిబి శ్రీనివాస్తో కలిసి జానారే జానా చిత్రంలో ఓ యుగళ గీతం పాడారు. ఆ పాట బాగా పాపులర్ కావడంతో నటిగా, నర్తకిగానే కాకుండా గాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు రమోలా. అంతకుముందు కొన్ని చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన ఎంజీఆర్ నటించిన లోకం చుట్టిన వీరుడు చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. ఇక అప్పటి నుంచి తమిళ, కన్నడ, మలయాళ భాషల నుంచి తెలుగులోకి డబ్బైన వందలాది చిత్రాలకు రమోలా డబ్బింగ్ చెప్పారు. నటిగా స్థిరపడడం కోసం చాలా కృషి చేశారు ఆమె.
కృష్ణవేణి, జీవన జ్యోతి, జీవిత నౌక, మరపురాని మనిషి, పొరుగింటి పుల్లకూర, నాయుడు బావ, నామాల తాతయ్య వంటి చిత్రాల్లో నటించారు. కానీ నటిగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. మొత్తం 75 చిత్రాల్లో నటించిన రమోల చాలా చిత్రాల్లో పాత్రధారణ, గాత్రధారణ కూడా చేశారు. నటుడు నాగభూషణం ప్రదర్శించిన రక్త కన్నీరు నాటకంలో రమోల కూడా పాల్గొనేవారు. అలాగే నటి జమున ప్రదర్శించే శ్రీకృష్ణ తులాభారం నాటకంలో హాస్య పాత్ర నళినిని రమోల, వసంతకుడిగా హాస్య నటి మమత నటించేవారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా రమోల తొలి చిత్రం జగదేక వీరుని కథ. అందులో ఎల్ విజయలక్ష్మికి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా రమోలకు గుర్తింపు తెచ్చిన నటి మనోరమ. ఆమె నటించాలి, ఈమె డబ్బింగ్ చెప్పాలి అనేంతగా పాపులర్ అయ్యారు. మనోరమకు రమోల, నాగేష్కు సంగీత దర్శకుడు చక్రవర్తి కలిసి చాలా చిత్రాల్లో డబ్బింగ్ చెప్పారు. రమోల వైవాహిక జీవితం విషాదాంతమే. ఎంతగానో ప్రేమించే తల్లి కూడా భౌతికంగా దూరం కావడంతో రమోల జీవితాన్ని ఒక్కసారిగా చీకటి ఆవరించింది. ఆ సమయంలోనే ఆమె మతం మార్చుకుని క్రైస్తవ మతం స్వీకరించారు. యేసు గురించి 35 పాటలు కూడా రాశారు. జీవితంలో చర్మాంకాన్ని ప్రభు సేవలో గడుపుతూ చెన్నైలో ఉన్నారు రమోల. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.